Welcome to 24 Technologies. Okay. Today our topic is subnet mask and wildcard mask. What is subnet mask and what is wildcard mask? ఇది ఏ టైంలో యూజ్ చేస్తాము అండ్ ఇది ఏ టైంలో యూజ్ చేస్తాం. లైక్ ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్లు ఆక్టెట్స్ ఇవి ఎట్లా క్లాస్ ఏ ఆక్టెట్ వచ్చేసి నెట్వర్క్ హోస్ట్ 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 అండ్ క్లాస్ బి నెట్వర్క్ నెట్వర్క్ హోస్ట్ హోస్ట్ క్లాస్ సి 2 నెట్వర్క్స్ 3 నెట్వర్క్స్ అండ్ 1 హోస్ట్ నెట్వర్క్ 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 హోస్ట్. ఇక్కడ సబ్నెట్ మాస్క్ వచ్చినామంటే ఇది దేన్ని డిఫరెన్షియేట్ చేస్తుంది అంటే సబ్నెట్ మాస్క్ నెట్వర్క్ పోర్షన్స్ అండ్ హోస్ట్ పోర్షన్స్ ను డిఫరెన్షియేట్ చేస్తుంది. నెట్వర్క్ ప్లేస్ లో అన్ని ఆల్ వన్స్ లైక్ 1 అంటే ఇది మొత్తం ఎంత టోటల్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనం ప్రీవియస్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం, అది 255 వస్తుంది నెంబర్. అంటే దీని సబ్నెట్ మాస్క్ ఏమవుతుంది అంటే 255 డాట్. దెన్ వాట్ అబౌట్ హోస్ట్? హోస్ట్ ప్లేస్లలో అన్ని జీరోస్ ఉంటాయి, లైక్ 0 అంటే క్లాస్ ఏకి సబ్నెట్ మాస్క్ ఏమవుతుంది 255.0.0.0. ఓకే, క్లాస్ ఏకి సబ్నెట్ మాస్క్ 255.0.0. అంటే ఇక్కడ హోస్ట్ పోర్షన్స్ అన్నింటిలో మనం ఏం పెడుతున్నాము 0 అండ్ నెట్వర్క్ పోర్షన్స్ లో ఆల్ వన్స్ మనం క్యాల్కులేట్ చేసినామంటే 2⁴ to 2⁻n వాటి సమ్ ఎంత అవుతుంది 255. దట్ ఈస్ వై దీని సబ్నెట్ మాస్క్ ఏమవుతుంది అంటే 255.0.0.0. అండ్ దెన్ వాట్ అబౌట్ క్లాస్ బి? క్లాస్ బికి మనం తీసుకున్నాము అంటే 255.255. వై? ఇక్కడ నెట్వర్క్ పోర్షన్స్ రెండు ఉన్నాయి కాబట్టి 255.255 అండ్ హోస్ట్ పోర్షన్స్ రెండు 0.0. ఇది క్లాస్ బి సబ్నెట్ మాస్క్. అండ్ వాట్ అబౌట్ క్లాస్ సి సబ్నెట్ మాస్క్ అని చెప్పేసి అనుకున్నామంటే 255.255.0 ఇది క్లాస్ సి. అండ్ ఇది సబ్నెట్ మాస్క్స్ గురించి. క్లాస్ ఏ సబ్నెట్ మాస్క్, క్లాస్ బి అండ్ క్లాస్ సి, ఇవన్నీ ఈ మూడు ఏవి సబ్నెట్ మాస్క్స్. దెన్ వాట్ అబౌట్ వైల్డ్ కార్డ్? వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఏదో ఓంకార్లో అడ్వర్టైజ్మెంట్ లో మనకు వస్తుంది కదా, ఆ సబ్నెట్ మాస్క్ కాదు, ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదు. ఈ సబ్నెట్ మాస్క్ వైట్ ఆపోజిట్ ఉంటుంది. అంటే 255 ఈ ప్లేస్ లో జీరోస్ ప్లేస్ లో 255. ఇక్కడ మనం క్లాస్ ఏకి వైల్డ్ కార్డ్ మాస్క్ తీసుకున్నాం అంటే ఏమవుతుంది 0.255.255. ఇది దేనికి? క్లాస్ ఏ వైల్డ్ కార్డ్ మాస్క్. అండ్ క్లాస్ బి వైల్డ్ కార్డ్ మాస్క్ ఏమవుతుంది 0.255.255. అండ్ క్లాస్ సికి 0.0.0.255. ఇదేది దీనికి చూసినామంటే దీనికి క్వైట్ ఆపోజిట్. ఇవన్నీ సబ్నెట్ మాస్క్స్, ఇవన్నీ వైల్డ్ కార్డ్ మాస్క్స్. ఓకే, మనం ఇప్పుడు ఏదన్నా ఒక ఐపీ అడ్రస్ తీసుకుందాం. ఐపీ అడ్రస్ లైక్ 192.168.10.4 అని చెప్పేసి ఒకటి తీసుకున్న వెంటనే దీనికి సబ్నెట్ మాస్క్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఐపీ అడ్రస్ అసైన్ చేసేటప్పుడు మనము సబ్నెట్ మాస్క్ కూడా ఇవ్వాలి. ఈ 192 అనేది ఏ క్లాస్ లో ఉంది, ఏ రేంజ్ లో ఉంది? క్లాస్ సి రేంజ్ లో ఉంది. మనం రేంజెస్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఏ రేంజ్ లో ఉంది? ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అన్నది క్లాస్ సి రేంజ్ లో ఉంది. క్లాస్ సికి ఏది? క్లాస్ సికి నాకేది 255.255.255. ఏదన్నా ఐపీ అడ్రస్ మీరు ఒక డివైస్ అసైన్ చేస్తున్నారంటే ద కమాండ్ ఈస్ ఐపీ అడ్రస్ 192.168.10.4 స్పేస్ 255.255.255.0. ఇది దీని సబ్నెట్ మాస్క్. ఇది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనం 172.16.10.4 అని చెప్పేసి తీసుకున్నారంటే ఇది ఏ క్లాస్ కి సంబంధించింది? క్లాస్ బికి సంబంధించింది. అందుకనే ఏ ఐపీ అడ్రస్ చూసిన వెంటనే మనకు దిస్ ఐపీ అడ్రస్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్ అని చెప్పేసి కూడా మనకు తెలిసి ఉండాలి. అది క్లాస్ ఏనా, క్లాస్ బినా, క్లాస్ సినా, అది తెలిస్తేనే మనం ఇక్కడ సబ్నెట్ మాస్క్ మనం ఐడెంటిఫై చేసిన వెంటనే దిస్ ఐపీ అడ్రస్ బిలాంగ్స్ టు దిస్ క్లాస్ అండ్ దిస్ క్లాస్ సబ్నెట్ మాస్క్ ఈస్ దిస్ వన్. ఆ రకంగా అలాంగ్ విత్ 172.16.10.4 స్పేస్ 255.255.0.0 అని మనము ఇవ్వాల్సి ఉంటుంది.
రైట్. అండ్ ఇంకొకటి ఏదంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, సబ్నెట్ మాస్క్, వైల్డ్ కార్డ్ మాస్క్ అనేది వాటి గురించి డిస్కస్ చేసాం కదా. లైక్ ఇప్పుడు నేను ఒక ఐపీ అడ్రస్ రాస్తాను 192.168.10.256 అనుకుందాం. ఓకే, 256 ఆర్ ఇంకా ఈజీగా 301 అని చెప్పేసి ఇచ్చిన. ఈజ్ దిస్ వ్యాలిడ్ ఐపీ అడ్రస్ ఆర్ నాట్? వ్యాలిడ్ ఐపీ అడ్రస్ కాదు. వై? ఇక్కడ 301 అని చెప్పేసి వచ్చింది. నాకు దీని రేంజ్ ఎంత? ఒక ఐపీ అడ్రస్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉండాలి? 0 to 255 ఈ రేంజ్ లోనే ఉండాలి. 1 2 3 4 5 6 255 అంటే ఈ 255 అనేది క్రాస్ అయింది 301. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ఐపీ అడ్రస్. అవి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు రేంజ్ ఎక్కడి నుండి ఉండాలి? మాక్సిమం 255 అప్ టు 255 వరకే ఉండాలి. 255 క్రాస్ అయ్యింది మీరు 256 తీసుకున్నా కూడా దట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ ఐపీ అడ్రస్. మనం అది కూడా అబ్జర్వ్ చేస్తుండాలి. మీరు ఫోర్స్ఫుల్ గా ఇచ్చినా కూడా తీసుకోదు, బట్ అది మీకు తెలిసి ఉండాలి ఎందుకు తీసుకోదు అని చెప్పేసి. ఎందుకంటే 1 2 3 4 1 2 3 4 ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేస్తే 2 to the power of 0 2 to the power of 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 ఇలా క్యాల్కులేట్ చేస్తే నాకు వచ్చేది ఎంత? 255 వీటి సమ్. కాబట్టి ఇది దాటి వెళ్ళకూడదు. ఇది దాటి వెళ్ళిందంటే ఇంకోటి ఆక్టెట్ కదా, ఆక్టెట్ అంటే 8 ఉన్నాయి, ఇంకొకటి దాటి వెళ్ళినట్టు ఇక్కడ నెంబర్. కాబట్టి అది కరెక్ట్ కాదు. అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి, క్యాల్కులేషన్స్ చేస్తారు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, 24 టెక్నాలజీస్ స్పేస్ ఉండదు.